ఒకరోజులో ఏమైనా జరగకూడదు జరిగి ఏమైనా ఇబ్బంది పడితే తిరిగి పైకి వచ్చి ఆ కేంద్రం మొత్తం అంటాడు చూస్తారు తడాక. ఏంటి చూస్తారు తడాక? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది నువ్వేదో నిన్న కాక మన అమెరికా నుంచి వచ్చుంటావు. నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. అంతేగాని పౌరుషం మాటలు పనికిరావు. ఆ మాట ఉట్టిపోవు. ఒక నోట్లో స్వల్ప మాట ఆడితే, ఒక పౌరుషం మాట ఆడితే ఆ మాటతో ప్రతిఫలం అనుభవిస్తారు. ఏం తెలియజేస్తారు? అర్థం అవట్లే. ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు. అందులో మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం. ఎందుకోసం ఇది? దేనికోసం? చేతనైతే మంచి పరిపాలనని, చేతనైతే మంచి గవర్నెన్స్ ఇయ్యు, ప్రజలతో సభాష్ అనిపించుకో. చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం ఎరువులు ఇవ్వలేని పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రం. ఆడవాళ్ళకి వచ్చి డోక్రా మహిళలకు వచ్చి 0 వడ్డీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్రం. సంపద సృష్టి అని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వచ్చి వైజాగ్లో 5,000 కోట్ల రూపాయల్ని మరి భూములు వచ్చి దాదాపు చేయడానికి గీతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా? ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? చెప్పండి. ఇదేనా నో పరిణామపడి ఆందోళనతో మాట్లాడుతున్న మాటలు ఇవి, బాధతో చెప్తున్న మాటలు ఇవి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో జరగకూడదు. తప్పుని ఎవరు సమర్థించాం. తప్పు అయితే తప్పే. తప్పుని చట్టపరంగా తల్లి తీసుకుంటా. తప్పుని ఏం జరిగింది చట్టాన్ని చేతిలో తీసుకుంటామా? ఇలా పోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రం? ఏం చేద్దాం అనుకుంటాను మీ ఉద్దేశంలో?